ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మనము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం కానుంచి 15వ వచనాలు మనం బైబిల్ స్టడీలో ధ్యానించుకుంటూ వస్తున్నాం. हम न्यायों की किताब इसका 9वां अध्याय 8वें वचन से लेकर 15वें वचन तक ध्यान करते हुए आ रहे हैं। మనము ఇంతకు ముందు ఈ యొక్క సందర్భం ఏంటిదో మనము చాలా చక్కగా ప్రతి విషయాన్ని వివరించుకుంటూ నేర్చుకున్నాం. इससे पहले हमने संदर्भ के विषय में बहुत ही अच्छे से स्पष्ट रीति से सीखते हुए आए। ఇక్కడ 4 చెట్ల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. यहाँ पर 4 वृक्षों के विषय में स्पष्ट रीति से लिखा है। ఇక్కడ మాట్లాడేది గిద్యోను యొక్క చిన్న కుమారుడైన యోతాము మాట్లాడుతున్నాడు. यहाँ पर बात करने वाला गिद्योन का छोटा पुत्र योताम है। ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే షెకెము పెద్దలతోని యాజకులతోని మాట్లాడుతున్నాడు. किसके साथ बात कर रहा है कहने से शेकेम के रहने वाले बड़े लोग याजक लोगों के साथ बात कर रहा है। దుర్మార్గుడైన అబీమెలెకును గురించి ఉద్దేశించి ఇక్కడ ఆ పెద్దలకు అర్థం కావడానికి 4 చెట్లను ఎత్తిపట్టి వాళ్ళకు చూపిస్తున్నాడు. दृष्ट अबीमेलेक के विषय में वो शेकेम के रहने वाले बड़े लोग लेवी लोगों को समझ में आना चाहिए करके इन 4 वृक्षों के दृष्टांत को लेकर वो बात कर रहा है। దేవుళ్ళారా, ఇక్కడ ఈ యొక్క 4 చెట్లు కూడా మీటింగ్ పెట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా ఇక్కడ రాయబడింది. प्रिय परमेश्वर की संतान, यहाँ पर ये जो 4 वृक्ष है वो मीटिंग बनाकर वहाँ पर एक दूसरे के साथ बातें कर रहे करके लिखा है। అయితే చెట్లన్నీ కలిసి ఒలీవల చెట్టు దగ్గరికి వచ్చాయి. सारे वृक्ष मिलकर जैतून के वृक्ष के पास आए। ఒలీవల చెట్టు నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలుబడి చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. जैतून के वृक्ष से इस प्रकार से कह रहे कि हे जैतून के वृक्ष, आप हम पर अधिकार रखो, हम पर प्रभुता करो करके कह रहे हैं। కానీ ఈ యొక్క ఒలీవల చెట్టు ఏమన్నది అంటే, लेकिन जैतून के वृक्ष ने क्या कहा कहने से, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక చెట్ల మీద రాజునై నేను అటు ఇటు తిరుగుదునా అని మాట్లాడుతున్నది. क्या मैं अपनी उस चिकनाहट को छोड़कर जिससे लोग और परमेश्वर मनुष्य दोनों का आदर मान करते हैं, वृक्षों का अधिकारी होकर इधर उधर डोलने को चलूं क्या करके कह रहा है। ఏంటి, నేను చేయవలసిన పని చేయకుండా मैं करने वाले काम को छोड़कर నేను నీ మీద రాజుగా ఉండి నేను పని లేని వారిగా ఇటు అటు తిరుగుదునా అని మాట్లాడుతున్నది. मैं आप पर राजा रहकर मैं इधर उधर घूमूं क्या करके वो बात कर रहा है। చూడండి, ఈ మాటకు మనకు ఇంకో మాట జ్ఞాపకంలోకి రావాలి. देखिए, इस बात के विषय में और एक बात हमें स्मरण आनी चाहिए। ఒకసారి దేవుడు అపవాది అయిన సాతాన్ని చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. एक बार परमेश्वर ने शैतान से इस प्रकार से पूछा कि तू किधर से आ रहा है। అప్పుడు అపవాది అయిన సాతాను ఏమంటాడు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అంటాడు. तब शैतान इस प्रकार से कहता है कि मैं पृथ्वी पर इधर उधर घूम के आ रहा हूँ। నిజంగా ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చింది ఒలీవల చెట్టు. देखिए, ये अद्भुत उत्तर को जैतून के वृक्ष ने दिया। నేను దేవునికి సంబంధించిన దానను, मैं परमेश्वर का संबंधित हूँ, నేను దేవుని సంతోషపెట్టు దానను, मैं परमेश्वर को प्रसन्न करने वाली हूँ, నేను సమస్త మానవాళికి ఆశీర్వాదకరంగా ఉన్నదాన్ని, मैं सारे संसार के लोगों के लिए एक आशीषित कारण हूँ, నేను మనుషులను కూడా సంతోషపెట్టుదానై ఉన్నాను, मैं मनुष्य को भी प्रसन्न करने वाली हूँ। నేను నా తైలమును ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుతానా అని మాట్లాడుతున్నది. क्या मैं अपनी इस चिकनाहट को छोड़कर आप पे राजा रहकर इधर उधर घूमने को चलूं क्या करके నేను कह అటు रही ఇటు है। తిరుగుతున్నా అని మాట్లాడుతున్నది. इधर उधर घूमने को चलूं क्या करके कह रही है। పని లేని వారిగా बिना काम के लोगों की లేదా तरह, సోమరులుగా, नहीं तो आलसी लोगों की तरह, దుష్టులుగా, दुष्ट लोगों की तरह, ఒక రాజనీతి కలిగిన దుష్టులుగా एक राजनीति के दुष्ट के समान నేను అలా తిరుగుదునా? क्या मैं इस प्रकार से घूमूंगी क्या। నేను నా పని విడిచిపెట్టి, मैं अपना काम నా छोड़कर, దర్శనం విడిచిపెట్టి, अपने दर्शन को నా छोड़कर, సేవ విడిచిపెట్టి, अपनी सेवकाई को నా छोड़कर, కుటుంబ బాధ్యతలు విడిచిపెట్టి अपने परिवार की जिम्मेदारियों को छोड़कर, నేను ఒక పని లేని వారిగా ఈ లోకంలో దుష్టుల్లాగా పనికిరాని వారిలాగా సోమరులై తిరుగుతున్నా.
बिना काम के दुष्ट की तरह, आलसी के तरह क्या मैं इस संसार में इधर उधर घूमूंगी क्या? ఒక మంచి సమాధానం ఇచ్చింది ఒలివల చెట్టు. एक अच्छे अद्भुत उत्तर को जैतून के पेड़ ने दिया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान, परमेश्वर का वचन स्पष्ट रीति से कहता है। మరి కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలమైన మనము నో చెప్పేవారముగా, లేదు కాదు అని చెప్పేవారముగా మనము కొన్నిసార్లు సిద్ధపాటు కలిగి ఉండాలి. कुछ समय में परमेश्वर के बच्चे होने के नाते हम नो कहने वाले या फिर मना करने वाले बच्चों की तरह रहना चाहिए। ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చదివినట్లయితే, उत्पत्ति इसका 14 अध्याय 21वें वचन से लेकर 23वें वचन तक अगर हम पढ़ेंगे तो అక్కడ అబ్రహాము యుద్ధము చేసి ఆ యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు वहाँ पर अब्राहम युद्ध करके युद्ध में विजय होकर जब लौट के आता है, అప్పుడు సొదొమ రాజు కొంత సంపత్తిని అబ్రహాముకి ఇవ్వాలని అక్కడ సిద్ధపాటు కలిగి ఇస్తా ఉంటాడు. तब सोदोम का राजा वहाँ पर कुछ संपत्ति उसे देना चाहिए करके तैयारी के साथ वहाँ पर रहता है। కానీ అబ్రహాము ఏమన్నాడో తెలుసా? लेकिन अब्राहम ने क्या कहा आपको पता నేను है? జీవము గల దేవుని సేవకుడను, मैं जीवित परमेश्वर का सेवक हूँ, నేను ఇది తీసుకొని నీ ద్వారా బ్రతికాను అన్న పేరు నాకు రాకూడదు. मैं इसे लेकर तेरे द्वारा मैं जीवित हूँ ये नाम मुझे नहीं आना चाहिए करके कहा। కనుక నాకు ఇది వద్దు. इसीलिए ये मुझे नहीं चाहिए, చూడండి, కనుక నాకు ఇది వద్దు इसीलिए मुझे ये नहीं चाहिए। నో అని స్పష్టంగా అక్కడి నుంచి అక్కడే చెప్పేశాడు. वहाँ पर वो स्पष्ट रीति से नो करके मना कर दिया। ఆదికాండం 39వ అధ్యాయము उत्पत्ति इसका 39 अध्याय 8వ వచనం కాడ నుంచి 12వ వచనాలు చదివినట్లయితే, 8वें वचन से लेकर 12वें वचन तक अगर हम पढ़ेंगे तो దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు గురించి రాయబడింది. प्रिय परमेश्वर की संतान, वहाँ पर यूसुफ के विषय में लिखा है। ఆ యొక్క ఐగుప్తు దేశంలో పొతిఫర్ యొక్క భార్య మరి పాపము చేయు నిమిత్తము ఈ యొక్క యోసేపును బలవంతము చేస్తుంది. वहाँ पर मिस्र देश में पोतीपर की पत्नी यूसुफ को व्यभिचार करने के लिए, पाप करने के लिए जबरदस्ती करती है। అంతేకాదు ఎంతో భయపెడుతుంది. ఒకవేళ నీవు నాతో పాపము చేయకపోతే నేను నీ మీద అనేకమైన నిందలు మోపి నిన్ను రాజు చేత చంపించేస్తాను అని చెప్పేసి భయపెట్టింది. वो उसे डराती है, अगर तू मेरे साथ पाप नहीं करेगा तो मैं तेरे ऊपर अनेक निंदाओं को डालकर राजा के द्वारा मैं तुझे मरवा दूंगी करके कहती है। కానీ యోసేపు ఒప్పుకోలేదు. लेकिन यूसुफ ने मना किया। దేవుడు చూస్తున్నాడు. परमेश्वर देख रहा है, నేను దేవుని యందు భయభక్తుల వాడను. मैं परमेश्वर के ऊपर भय और भक्ति के నా साथ रहने ద్వారా वाला हूँ। దేవుని నామము దూషించబడకూడదు. मेरे द्वारा परमेश्वर के नाम की निंदा नहीं होनी నేను चाहिए। క్రైస్తవుడనై ఉన్నాను. मैं मसीह हूँ, నేను పాపము చేయకూడదు. मुझे पाप नहीं करना है, నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలి. मुझे परमेश्वर के दृष्टि में धर्मी इंसान रहना है। నేను నిందలు మోయడానికైనా సిద్ధమే. मैं निंदाओं को सहने के लिए भी तैयार हूँ, నేను ఖైదీగా ఆ జైల్లో ఉండడానికి కూడా సిద్ధమే. कैदी की तरह मैं जेल में रहने के लिए भी ఓకే, तैयार నన్ను हूँ। చంపుతారో చంపినా కూడా చావు కూడా నేను సిద్ధమే. अगर आप मुझे मारना चाहते हो तो मैं मरने के लिए भी तैयार కానీ हूँ, నేను పాపము చేయడానికి సిద్ధంగా లేను लेकिन मैं पाप करने के लिए तैयार नहीं అని हूँ। యోసేపు అక్కడిదక్కడే నో చెప్పి తన వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళాడు. इस प्रकार से यूसुफ ने वहाँ पर नो करके अपने वस्त्रों को वहीं पर छोड़कर भाग के चला गया। హల్లెలూయా. हालेलुया। అంతేకాకుండా उतना ही नहीं, రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో दूसरा राजाओं 5वां अध्याय 16 वचन में అక్కడ నయమాను గురించి లేదా ప్రవక్త ఎలీషా గురించి రాయబడి ఉంది. वहाँ पर नामान के विषय में और भविष्यवक्ता एलिया के विषय में लिखा गया है। నయమాను స్వస్థత పొందుకున్న తర్వాత కొంత సంపత్తిని తీసుకొని ఎలీషాకి ఇవ్వడానికి వస్తాడు. नामान जब चंगा होता है थोड़े से भेंट लेकर, संपत्ति लेकर एलिशा को देने के लिए आता है, కానీ ఎలీషా తీసుకోలేదు. लेकिन एलिशा वहाँ पर नहीं लिया। ఇది వద్దు, ये नहीं चाहिए, మేము దేవుని ద్వారా పోషించబడి వారమై ఉన్నాము. हम परमेश्वर के द्वारा पालन पोषण किए हुए लोग रहने चाहिए। దేవుడు మా ప్రతి అవసరతను తీరుస్తాడు. परमेश्वर हमारी सारी जरूरतों को पूरी करेगा। కనుక నాకు వద్దు అని వెంటనే చెప్పి అతను రిటర్న్ పంపించేశాడు. इसलिए मुझे नहीं चाहिए करके वहाँ पर उसे रिटर्न भेज दिया। ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే ये सारे उदाहरण क्यों बताए जा रहे कहने से, దేవుని బిడ్డలారా, మన దగ్గర కూడా అనేక రూపాలతో లేదా అనేక విధాలుగా సమస్య అనేది శోధన అనేది మన దగ్గరికి వస్తుంది. प्रिय परमेश्वर की संतान, हमारे पास भी अनेक प्रकार से, अनेक रीति से परीक्षा या समस्या आ रही है। చూడండి,
సంసోను దగ్గరికి దళిల రూపంలో వెళ్ళింది. देखिए शमशोन के पास दलीला के रूप में गया, దావీదు యొద్దకి బెత్షెబ రూపంలో వెళ్ళింది. दाऊद के पास बेशेबा के रूप में गया। అంతేకాకుండా ఈ యొక్క ఇస్కరియోతు యూదా దగ్గరికి ధనము రూపంలో అతని దగ్గరికి వెళ్ళింది. उतना ही नहीं, इस्करियोती यूदा के पास धन की तरह गया। కనుక ఏ రూపంలో అయినా ఏ దిక్కుల నుండి అయినా కూడా శోధన సమస్య అనేది మన దగ్గరికి రావచ్చు. किसी भी रूप से या फिर किसी भी प्रकार से समस्याएं परीक्षाएं हमारे पास आ सकती है। నేను దేవుని బిడ్డను అన్న జ్ఞానం మనం కలిగి मैं జీవించాలి. परमेश्वर का पुत्र हूँ करके ज्ञान के साथ हमें మన जीना है। పిలుపును మనం మర్చిపోకూడదు. हमारे बुलाहट को हमें नहीं भूलना నేను है। ఎవరిని, मैं कौन हूँ, నేను ఏం చేస్తున్నా, मैं क्या कर रहा हूँ, నేను ఎవరిని సేవిస్తున్నా, मैं किसकी सेवा कर रहा నన్ను हूँ, ఎవరు పరీక్షిస్తున్నాడు, ఎవరు నన్ను చూస్తున్నాడు, मुझे कौन परीक्षा कर रहा है, कौन मुझे देख रहा నేను है, ఎవరికి లెక్క చెప్పాలి, मुझे किससे अपने गिनती को देना है, నేను ఈ లోకంలో ఏమి కలిగి జీవిస్తున్నాను, मैं इस संसार में क्या प्राप्त करके जी దేవుడు रहा నన్ను ఎందుకు हूँ, పిలిచిండు. परमेश्वर ने मुझे क्यों ఈ बुलाया। జ్ఞానం మనం కలిగి జీవించాలి. इस ज्ञान के साथ हमें जीना है। ఇలా ఉండి మనం కొన్ని విషయాల్లో నో అని చెప్పడానికి సిద్ధంగా కలిగి ఉండాలి. इस प्रकार से रहकर कुछ बातों में हम नो बताने वाले रहने ఇది నా चाहिए। పని కాదు, ये मेरा काम नहीं है, అధికారం చెలాయించడం నా పని కాదు, अधिकार जताना मेरा काम नहीं है, నేను మీతో అటు ఇటు తిరగడం నా పని కాదు, मैं आपके साथ इधर उधर घूमना मेरा काम నేను नहीं है, క్రైస్తవుడై ఉండి కళ్ళు తాగడం నా పని కాదు, मैं मसीह होकर दारू पीना मेरा काम नहीं है, కర్ర తంబాకు తినడం నా పని కాదు, कर्रा खाना तंबाकू खाना मेरा काम नहीं है, క్రైస్తవుడై ఉండి జగడాలు పట్టడం నా పని కాదు, मसीह होकर झगड़ाए लगाना मेरा काम नहीं है, క్రైస్తవుడై అన్య ఆచారాలు పాటిస్తూ ఒక దరిద్రం జీవితం జీవించడం నా పని కాదు. मसीह होकर मैं अन्य जातियों की तरह रहना या फिर दरिद्र जीवन जीना मेरा काम नहीं దేవుడు है। నాకంటే ఒక పిలుపునిచ్చుడు, ఒక ఉద్దేశం కలిగి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. परमेश्वर ने मुझे एक बुलाहट दिया और एक उद्देश्य के साथ मुझे बुलाया है। కనుక దేవుని బిడ్డారా మనము కొన్ని విషయాల్లో నో చెప్పే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనల్ని మనము కాపాడుకోగలము, మనల్ని బట్టి దేవుని మహిమపరచగలము. इसलिए अपने परमेश्वर की संतान कुछ बातों में हम नो बताने वाले रहना चाहिए, तभी हम अपने आप को बचा सकते हैं और हमारे द्वारा परमेश्वर की नाम की महिमा होती है। ఈ ఒలివల చెట్టును మనం ఆలోచన చేస్తే इस जैतून के वृक्ष को अगर हम विचार करेंगे तो ఆది కాండం 8వ అధ్యాయము उत्पत्ति की किताब 8वां अध्याय 11-12 వచనం చదివినట్లయితే 11 और 12 वचन अगर हम पढ़ेंगे तो ఈ ఒలివల చెట్టు నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నది. ये जैतून का पेड़ जो है वो आशा को सादृश्य है। నోవాహు టైంలో దేవుడు ప్రచండమైన వర్షం కురిపించి అప్పుడు ఆ కాలంలో సర్వం నాశనం అయిపోయింది. नूहा के समय में जब परमेश्वर ने बहुत ही अद्भुत रीति से वर्षा को बहाया तब पूरा संसार नाश हो गया था। నోవాహు తన కుటుంబంతో ఆ ఓడలో 8 మంది రక్షించబడ్డారు. नूहा और उसके साथ 8 लोग उस जहाज में बचाए गए। నీళ్లు ఇనికినాయా ఇనికలేదా అని అప్పుడు నోవాహు ఒక పావురాన్ని బయటికి పంపించాడు. पानी सूखे क्या नहीं सूखे ये देखने के लिए नूहा कबूतर को भेजता है। ఆ యొక్క పావురము ఈ యొక్క ఒలివల చెట్టు ఆకును తీసుకొని వచ్చినప్పుడు ఇతనికి ఒక ఆశ పుట్టింది. ఇక మనం బయటికి వెళ్ళవచ్చు, ఇక బయటికి వెళ్ళి మనము సంతోషంగా దేవుని ఆరాధించవచ్చు అనే ఒక నిరీక్షణ, ఒక ఆశ అనేది అతనిలో కలిగింది. वो कबूतर बाहर जाकर जैतून के पत्ते को वहां पर लाया, तब नूहा उस पत्ते को देखकर उसके अंदर एक आशा आई कि हाँ हम अभी बाहर जाएंगे, आनंद के साथ रहेंगे, परमेश्वर की महिमा करेंगे करके। కనుక ఇది ఒక నిరీక్షణను మనకు చూపిస్తున్నది. इसलिए ये आशा को दिखाई देता है। మనం నిజంగా ఈ లోకంలో ప్రభు బిడ్డలమైంది అనేకులకు నిరీక్షణ ప్రకటించే వారంగా లేదా నిరీక్షణ కలిగించే వారంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. सच में जब हम इस संसार में जी रहे अनेक लोगों को आशा उत्पन्न करने वाले या फिर आशा के साथ जीने वाले लोग रहना चाहिए। అంతేకాకుండా దేవుడారా ఈ యొక్క ఒలివల చెట్టు ఏమంటున్నది అంటే నేను దేవుణ్ణి మానవులను నన్ను దేన్ని బట్టి సంతోష పెడుతురో దేన్ని బట్టి సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుతున్నా అని మాట్లాడుతున్నది. इतना ही नहीं लेकिन जैतून के वृक्ष ने इस प्रकार से कहा, क्या वे अपनी उस चिकनाहट को छोड़कर जिससे लोग और परमेश्वर और मनुष्य दोनों का आदर मान करते हैं वृक्षों का अधिकारी होकर इधर उधर डोलने को चलूं क्या करके कहता है। అంటే దీని అర్థం ఏంటిది? మొదటిగా దేవునికి ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన మొదటి స్థానం దేవునికి ఇస్తున్నది. देखिए इसका मतलब यह है कि पहला स्थान या फिर मुख्य स्थान ये परमेश्वर को दे रही है। మొదటి స్థానము దేవునికి ఇస్తున్నది. पहला स्थान ये परमेश्वर को दे रही है। నిజంగా మనము మన జీవితంలో దేనికి మొదటి స్థానం ఇస్తున్నాము? सच में हम हमारे जीवन में सबसे पहला स्थान किसे दे रहे हैं? చూడండి, మరి మరియా మార్త లాజరు యొక్క కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే
लाजर के परिवार में मरियम और मार्था के विषय में अगर हम विचार करेंगे तो మార్త యేసు ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించింది. मार्था यीशु मसीह को अपने घर में बुलाती है। కానీ ఆమె లోపలికి వెళ్ళి పనులలో పడి యేసు ప్రభుని మర్చిపోయింది. वो अंदर जाकर काम में गिरकर वो यीशु मसीह को भूल गई। కానీ మరియ మాత్రం ఆయన దగ్గరనే కూర్చొని ఆయన బోధ వింటూ ఉన్నది. लेकिन मरियम यीशु मसीह के पास बैठकर उसके उस शिक्षण को देख रही है। చూడండి, ఇప్పుడు వీరిలో ఎవరు యేసు ప్రభుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది కావచ్చు? देखिए इन दोनों में किसने यीशु मसीह को पहला स्थान दिया होगा? మరియా మార్త వచ్చి అంటుంది, యేసు ప్రభువా, నా మీద నీకు చింత లేదా? మరియను పంపించొచ్చు కదా నాతో కలిసి పని చేయడానికి అని అడుగుతుంది. मार्था आकर इस प्रकार से कहती कि प्रभु आपको मेरे ऊपर चिंता नहीं है क्या? आप मरियम को भेज सकते ना मेरे साथ काम करने के అప్పుడు लिए? యేసు ప్రభు అన్నాడు, మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకొని అసలైంది మర్చిపోయినావు. तब यीशु मसीह ने कहा, मार्था तू अनेक कामों की चिंता लेकर तू असली बात को भूल गई है। కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ప్రత్యేకమైనది ఎన్నుకున్నది అని చెప్పేసి మరియ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. लेकिन मरियम ने उत्तम भाग को चुन लिया है, इस प्रकार से यीशु मसीह कहते हैं। దేవుని ద్వారా ఆ కుటుంబంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, కానీ అందులో మరియా దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని లేదా ప్రథమ స్థానాన్ని, మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినట్టుగా కనబడుతున్నది. देखिए उस घर में 3 लोग हैं, लेकिन मरियम ने यीशु मसीह को पहला स्थान दिया, मुख्य स्थान दिया करके हम देख सकते हैं। అందుకే వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోయినా కూడా వీళ్ళని బట్టి దేవుడు దేవుని ద్వారా మరి అతన్ని తిరిగి లేపినట్టుగా బైబిల్లో రాయబడినది. इसलिए उसका भाई लाजर मरने के बाद भी इनके द्वारा यीशु मसीह ने फिर से उसे जिलाया करके हम देख सकते हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఒలివల చెట్టు దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చింది. ये जैतून का वृक्ष जो है वो सबसे पहला परमेश्वर को मुख्य स्थान दिया, దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. परमेश्वर को पहला स्थान दिया। ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, इस संदेश को सुनने वाले प्रिय भाई और बहनों లేదా సంగమా, या कलीसिया, మనం నిజంగా దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? क्या हम सच में परमेश्वर को पहला स्थान दे रहे हैं? అన్నిటికంటే ఎక్కువ మనం దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? सारे बातों से अधिक हम परमेश्वर को मुख्य स्थान दे रहे हैं क्या? దేవునికి మొదటి స్థానం మనం ఇస్తున్నామా? क्या परमेश्वर को हम पहला स्थान दे रहे हैं? ఒకసారి ఆలోచన చేయండి. एक बार विचार कीजिए। ఈ యొక్క ఒలివల చెట్టు దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. ये जैतून का वृक्ष जो है वो परमेश्वर को पहला स्थान दिया। అంతేకాకుండా ఈ ఒలివల చెట్టు తన తైలముతో దేవుని మానవులను సన్మానించినట్టుగా లేదా సంతోష పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. उतना ही नहीं, ये जैतून का वृक्ष जो है वो अपनी चिकनाहट के साथ मनुष्य और परमेश्वर दोनों का आदर मान किया, प्रसन्न किया करके हम देख सकते हैं। ఏ విధంగా దేవుని మహిమపరిచింది అంటే जिस प्रकार से इसने परमेश्वर की महिमा की करने से, నిర్గమకాండం 27 అధ్యాయం 20 వచనంలో निर्गमन की किताब इसका 27वां अध्याय 20वें वचन में, దీపము నిత్యము వెలుగుతూ ఉంటున్నట్లు దంచి తీసిన ఒలివల చెట్టు యొక్క నూనెను ఉపయోగించినట్టుగా అలాంటి దాన్ని తీసుకుని రండి అన్నట్టుగా దేవుడు మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. नित्य दिया जलते रहना चाहिए करके जैतून के वृक्ष को कूट कर निकाले हुए तेल को वहाँ पर डालो, वही लाओ करके वहाँ पर लिखा है। అలా తన తైలముతో వెలుగునిస్తూ దేవుని సన్మానించింది ఒలివల చెట్టు. इस प्रकार से अपने तेल को देकर वो परमेश्वर की महिमा की हुई जैतून का वृक्ष है। మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో पहला शमूएल 10वें अध्याय के पहले वचन में, మరి అక్కడ సమూయేలు ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉండడానికి ఈ యొక్క సౌలు అభిషేకిస్తున్న సమయంలో మరి ఆ యొక్క ఒలివల చెట్టు యొక్క నూనెను తన తల మీద పోసి సమూయేలు సౌలును అభిషేకించాడు. जब शमूएल शाऊल का अभिषेक करने वाला था, तब ये जैतून के वृक्ष के तेल को लेकर उसके सिर पर डालकर इस प्रकार से शमूएल ने शाऊल का अभिषेक किया। అలా మనుషులను అభిషేకించడానికి మరి వాడబడింది ఈ యొక్క ఒలివల చెట్టు యొక్క నూనె. ఆ విధంగా ఈ యొక్క ఒలివల చెట్టు మనుషులను సన్మానించినట్టుగా మనం చూస్తున్నాం. इस प्रकार से मनुष्य का अभिषेक करने के लिए इस्तेमाल किया गया जैतून के वृक्ष का तेल था। इसी तरह से वो मनुष्य का आदर मान करने वाली जैतून की पेड़ है करके हम देख सकते हैं। హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో होशे की किताब 14 अध्याय के 6वें वचन में, ఈ యొక్క చెట్టు చాలా బహు సౌందర్యం గలది అని వాక్యం సెలవిస్తున్నది. ये जो वृक्ष है वो बहुत ही सुंदर दिखने वाला वृक्ष है करके लिखा है। దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులో ఏ విధంగా బ్రతుకుతున్నాము? प्रिय परमेश्वर की संतान, हम मसीह में किस प्रकार से जी ఈ रहे
చెట్టు దేవునికి సేవ చేస్తున్నది. ये जो वृक्ष है वो परमेश्वर की सेवा कर रही है. మనుషులను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నది. मनुष्य के लिए भी अनेक रीति से आशीष का कारण है. మనం ఈ లోకములో మనిషి అయి పుడితే हम इस संसार में मनुष्य होकर जन्मे है तो జన్మనిచ్చిన తండ్రికి ఆ దేవునికి మనం సంతోషకరంగా బ్రతకాలి, లేదా అతనికి మొదటి స్థానం ఇవ్వాలి, అతన్ని మనం సన్మానించాలి. जन्म दिए हुए उस परमेश्वर को हमें पहला स्थान देना है, उसे आनंदित करना है या फिर उसे हमें आदर मान करना है. అంతేకాకుండా మనం ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో బ్రతకాలి. उतना ही नहीं, लेकिन इस संसार में हम अनेक लोगों के लिए आशीष का कारण बनना మనం है. క్రీస్తులో గొప్ప సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఈ లోకంలో బ్రతకాలి. हम मसीह में आत्मिक सुंदरता के साथ जीना चाहिए. కనుక ఈ యొక్క ఒలివల చెట్టు బహు సౌందర్యం గలదిగా కనబడుతున్నది. इसलिए ये जैतून का वृक्ष जो है वो बहुत ही सुंदर है करके लिखा है. ఇది వెలుగుని ఇస్తున్నది. ये उजियाले को दे रही है. అంతేకాదు అనేకులకు ఈ చెట్టు ఆరోగ్యం ఇస్తున్నది. उतना ही नहीं, लेकिन ये पेड़ जो है अनेक लोगों को अच्छा आरोग्य दे रहा है. ఇది విస్తరణ వర్ధిల్లుటకు సాదృశ్యంగా ఉన్నది. ఈ చెట్టు చాలా వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది. ये जो पेड़ है वो उन्नति को सादृश्य है, ये बहुत ही प्रकार से बढ़ता है करके हम देख सकते हैं. అంతేకాకుండా ఇది దీర్ఘాయు, ఒక మంచి ఆయుష్ కలిగి ఉంటుంది ఈ చెట్టు. उतना ही नहीं, लेकिन ये जो वृक्ष है वो दीर्घायु के साथ, अच्छे आयु के साथ रहता है. ఇజ్రాయెల్ ప్రజల యొక్క వాగ్దానాలకు నిబంధనలకు సాదృశ్యంగా ఉన్నది ఈ చెట్టు. इजराइल लोगों के लिए, वाचा के लिए ये जो पेड़ है वो सादृश्य है. అంతేకాకుండా బైబిల్లో ఈ చెట్టుకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవాన్ని దేవుడు మరి ఈ చెట్టుకు ఇచ్చినట్టుగా వాక్యం రాయబడింది. उतना ही नहीं, लेकिन बाइबल में एक प्रत्येक स्थान को, प्रत्येक नाम को परमेश्वर ने इस पेड़ को दिया करके हम देख सकते हैं. లేవ్యకాండం 24 అధ్యాయం 2వ వచనము, लेवी व्यवस्था 24 अध्याय इसके दूसरे वचन में, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 8వ వచనము, व्यवस्था की किताब इसका 8वां अध्याय 8वें वचन में దేవుడు ఈ యొక్క చెట్టుకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేది దేవుడు ఇచ్చాడు. परमेश्वर ने इस पेड़ को अच्छा गौरव और मुख्य स्थान दिया करके हम देख ఈ सकते हैं. చెట్టుకు దేవుడు ఒక మంచి పిలుపును లేదా మంచి పేరును దేవుడు ఇచ్చాడు. इस पेड़ को परमेश्वर ने एक अच्छा बुलाहट या फिर अच्छा नाम दिया. వాక్యంలో రాయబడింది. वचन में लिखा है, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో, यशायाह की किताब 24वां अध्याय इसके 13 वचन में, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏం చేస్తారంటే ఆ పండ్లను రాలగొడతారని వాక్యం సెలవిస్తున్నది. इस पेड़ के पास लोग जाकर इसके फलों को गिराते हैं करके लिखा है. అంతేకాకుండా उतना ही नहीं, మొదటి రాజుల గ్రంథము पहला राजा 17వ అధ్యాయము 17 अध्याय 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, 12 वचन से लेकर 14 वचन तक, నిర్గమ కాండము निर्गमन की किताब 29వ అధ్యాయము 29वां अध्याय 40వ వచనము, 40 वचन. ఈ యొక్క ఒలివల చెట్టు యొక్క పండ్లని లేదా ఈ చెట్టు కాయలని దేవుల భోజనం చేయడానికి ఉపయోగించినట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడింది. प्रिय परमेश्वर की संतान, इस जैतून वृक्ष के फलों को ये लोग भोजन करने के लिए इस्तेमाल करते हैं करके वचन में लिखा है. అంతేకాకుండా नहीं, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో भजन संहिता इसका 23वें अध्याय के 5वें वचन में, మరి అనేకులను అభిషేకించడానికి, వస్తువులను అభిషేకించడానికి, లేదా సేవకులుగా, యాజకులుగా కొంతమందిని అభిషేకించడానికి ప్రాముఖ్యంగా వాడబడింది ఈ యొక్క ఒలివల చెట్టు యొక్క నూనె. प्रिय परमेश्वर की संतान, वस्तुओं का अभिषेक करने के लिए, याजकों का अभिषेक करने के लिए या फिर मनुष्यों का अभिषेक करने के लिए मुख्य रीति से इस्तेमाल किया गया ये जैतून का वृक्ष का तेल है. ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ప్రాముఖ్యమైన వస్తువులన్నింటినీ పరిశుద్ధపరచాలి, ప్రత్యేకించాలి అంటే ఈ యొక్క అభిషేకించాలంటే ఈ యొక్క నూనె ఉపయోగించేవారు. मिलाप वाले तंबू में वस्तुओं का अभिषेक करना है, उन्हें पवित्र करना है, अच्छा करना है, तो ये जैतून के वृक्ष का तेल इस्तेमाल करते थे. మరి లేవి సంతానం నుంచి యాజకులుగా అభిషేకించాలంటే ఇదే నూనె మరి వాడేవారు. लेवी संतान में से याजक लोगों का अभिषेक करना है तो इसी तेल का इस्तेमाल करते थे. రాజులను సైతం అభిషేకించడానికి ఇదే నూనె వాడారు. राजा लोगों को अभिषेक करने के लिए इसी तेल का इस्तेमाल करते थे. అంతేకాకుండా ఆ యొక్క దీపం నిత్యం వెలుగుతూ ఉండడానికి ఇదే నూనె వాడారు. उतना ही नहीं, लेकिन नित्य दीपक जलते रहना है तो इसी तेल का इस्तेमाल करते थे. మరి ఇంత గొప్పగా వాడబడినట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఈ చెట్టు నిజంగా
ప్రాముఖ్యమైన స్థానంలో మనకు కనబడుతున్నది. इतने महान रीति से इस्तेमाल किया गया ये तेल सच में मुख्य स्थान पर हमें दिखाई दे रहा है. ఆది కాండము 8:11 उत्पत्ति इसके 8वें अध्याय के 11 वचन में నోవాహు కాలంలో జలప్రలయము ద్వారా సమస్తము నాశనమైపోయింది. नोह के समय में जल प्रलय के द्वारा सब कुछ नाश हो गया था. కానీ మొట్టమొదటిగా అక్కడ కనబడిన చెట్టు ఏమన్నా ఉన్నది అంటే ఆ పావురం ద్వారా బయలుపరచబడింది ఒలివల చెట్టే. लेकिन सबसे पहला वहाँ पर दिखा हुआ पेड़ कुछ तो भी है, मतलब उस कबूतर के द्वारा दिखाई दिया गया जैतून का वृक्ष ही है. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. కనుక అది బైబిల్లో మొదటి చెట్టుగా మరి పరిగణనలోనికి వచ్చింది. इसीलिए बाइबल में ये पहला वृक्ष दिखाई दिया हुआ करके हम देख सकते हैं. అది దేవుడారా వాక్యంలో చెప్పిన విధంగా ఈ యొక్క చెట్టు దేవుని సన్మానించింది, మనుషులను సన్మానించింది, దేవుని మహిమపరచినట్టుగా మనం చూస్తున్నాం. देखिए प्रिय परमेश्वर की संतान, वचन में जिस प्रकार से लिखा है उसी प्रकार से ये जो वृक्ष है मनुष्य का आदर मान किया, परमेश्वर का आदर मान किया और परमेश्वर को महिमा दिया. దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా కనబడుతున్నది. परमेश्वर को ही पहला स्थान दिया करके हम देख తన सकते हैं. దర్శనమును మర్చిపోలేదు, अपने दर्शन को नहीं भूली, తన పిలుపును మర్చిపోలేదు, अपने बुलाहट को नहीं भूली, తనకు దేవుడు ఇచ్చిన పని మర్చిపోలేదు. उसे दिया हुआ परमेश्वर ने काम को नहीं भूली. ఒకవేళ అతను ఆ యొక్క చెట్టు దగ్గర సమస్య వచ్చినా కూడా నేను నా పని విడిచిపెట్టి నేను మీతో అటు అటు ఇటు తిరుగుదునా అని చెప్పేసి నో అని చెప్పేసి పంపించేసాడు. उसके पास वो आया था लेकिन उसने इस प्रकार से कहा कि मैं अपने इस चिकनाहट को छोड़कर आपका काम करने के लिए इधर उधर जाऊं क्या करके उसने मना कर दिया. నిజంగా ఎంత అద్భుతమైన మాట కావచ్చు. देखिए कितना अद्भुत बात ఈ है. రోజు ఈ కాలంలో సేవకులు, కుటుంబాలు, క్రైస్తవులు నిజంగా ఇలాంటి తత్వంని కలిగి జీవిస్తే దేవుని పరిచయం ఎంత అద్భుతంగా నడుస్తుంది కావచ్చు. आज के दिन में मसीह लोग इस प्रकार के उद्देश्य के साथ चलेंगे तो परमेश्वर का काम कितने अद्भुत रीति से चलेगा. ప్రాముఖ్యంగా సేవకులు ఇలాంటి తత్వం కలిగి జీవిస్తే ఎంత అద్భుతంగా సేవ నడుస్తుంది కావచ్చు. मुख्य रीति से सेवक लोग अगर इस प्रकार के उद्देश्य के साथ रहेंगे तो सेवकाई कितने अच्छे से चलेगी. చాలా మంది దేవుళ్ళరా పలు రకాల త్రోవల్లో ప్రయాణిస్తున్నారు. आज बहुत सारे लोग अनेक प्रकार के रास्तों में जा रहे हैं. ఇక్కడేం దొరుకుతుంది, అక్కడేం దొరుకుతుంది, ఎక్కడ నాకు పేరు దొరుకుతుంది, ఎక్కడ నేను రాజకీయం చేయాలి, ఎక్కడ నేను అధికారం చేయాలి, ఎక్కడ నేను పేరు సంపాదించుకోవాలని చెప్పేసి సంపాదన కొరకు తమను తాము హెచ్చించుకొని అనేక రకాల త్రోవల్లో ప్రయాణిస్తున్నారు చాలా మంది సేవకులు. यहाँ पर क्या मिलेगा, वहाँ पर क्या मिलेगा, यहाँ जाऊंगा तो कैसे रहेगा, वहाँ जाऊंगा तो कैसे रहेगा, कहाँ पर राजनीतिकता, इस प्रकार के अनेक प्रकार के बातों को लेकर सेवक लोग अनेक प्रकार के रास्तों में जा रहे हैं. కానీ ప్రియులారా ఈ యొక్క ఒలివల చెట్టు కదా, ఇది నా దర్శనము కాదు, ఇది నా పని కాదు, నాకు వద్దు, నేను చేయను నో అని చెప్పే లాగా సేవకులు, సంఘాలు, క్రైస్తవులు ఉంటే అద్భుతమైన సేవ మరి ఈ లోకంలో మనం చేయవచ్చు. जैतून के वृक्ष की तरह अगर हर एक सेवक लोग रहेंगे, ये मेरा काम नहीं है, मैं ऐसा नहीं करूंगा करके सेवकाई करेंगे तो आज संसार में अद्भुत रीति से सेवकाई चलेगी. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ చెట్టును అద్భుతంగా వాడుకున్నాడు. इसलिए परमेश्वर ने इस वृक्ष को अद्भुत रीति से इस्तेमाल किया. అనేకమైన స్థలాల్లో, అనేకమైన పుస్తకాల్లో దేవుడు ఈ ఒలివల చెట్టును ఉపయోగించాడు. మరి ఈ ఒలివల చెట్టుతోనే ప్రజల్ని ఆ పేరు తీసి ఆశీర్వదించినట్టు కూడా మనం బైబిల్లో చదవగలం. बाइबल में अनेक स्थानों में, अनेक किताबों में हम इस जैतून के वृक्ष को देख सकते हैं. इसी के द्वारा परमेश्वर ने अनेक लोगों को बातें बताई करके भी हम देख सकते हैं. 52వ కీర్తన 8వ వచనంలో 52 भजन संहिता इसका 52 अध्याय के 8वें वचन में దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివల చెట్టు వలె ఉన్నాను అంటాడు. दाऊद इस प्रकार से कहता है कि परमेश्वर के भवन में मैं हरे जैतून के वृक्ष की तरह हूँ. నిజంగా ఎందుకు ఆ మాట అతను చెప్పాడు అంటే सच में ये बात क्यों दाऊद ने बताई कहने మనము से సహవాసంలో ఉండాలి, हम संगति में रहना దేవుని चाहिए, మందిరంలో ఉండాలి, परमेश्वर के मंदिर में रहना దేవుని चाहिए, వాక్యాన్ని ధ్యానించాలి, परमेश्वर के वचन को ध्यान ఆయన करना चाहिए. సన్నిధిలో నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉండాలి, उसके उपस्थिति में हमें परमेश्वर को नित्य आराधना करते रहना है, ఆత్మ ఫలము కలిగి ఉండాలి, आत्मिक फलों के साथ रहना దేవుని है, చిత్తానుసారంగా సేవ చేయాలి. परमेश्वर की इच्छा के अनुसार सेवकाई అప్పుడు करनी है. నిజంగా మనం ఒక ఒలివల చెట్టు లాంటి శ్రేష్టమైన జీవితాన్ని లోకంలో జీవించగలం. तब हम जैतून के पेड़ के समान इस संसार में श्रेष्ठ जीवन जी सकते हैं. రెండోది మనం ఆలోచన చేస్తే दूसरी बात को अगर हम विचार करेंगे तो ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో इर्मिया की किताब 11 अध्याय के 16 वचन में పచ్చని ఫలములు గల ఒలివల చెట్టు అని దేవుని ద్వారా మంచి పేరు పొందింది ఈ యొక్క చెట్టు. यहाँ
पर हरे फल के जैतून के वृक्ष की तरह परमेश्वर के द्वारा इसने नाम पाया करके हम देख सकते దేవుడు हैं। ఈ చెట్టును ఒక అద్భుతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. परमेश्वर ने इस वृक्ष को एक अद्भुत नाम के साथ ఇది बुला रहे మంచి हैं। ఫలములు ఇచ్చే చెట్టు. ये अच्छे फल को देने वाला वृक्ष है। ఇది పచ్చని ఫలములు గల ఒలీవల చెట్టు ये हरे फलों को देने वाला जैतून का वृक्ष అని है। ఒక మంచి పేరు పెట్టి ఆ చెట్టును పిలుస్తున్నాడు. इस प्रकार के अच्छे नाम को लेकर परमेश्वर उस वृक्ष को बुला रहे ఇక్కడ हैं। ఏం నేర్చుకోవాలి అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్క సేవకుడు మంచి ఫలము కలిగి జీవించాలి. ఆ ఫలము ద్వారా మనము దేవుని మహిమపరుస్తున్నామని వాక్యంలో రాయబడి ఉన్నది. हम यहाँ पर क्या सीखना है, मतलब मसीह होने के द्वारा या फिर परमेश्वर के सेवक होने के द्वारा हम अच्छे फलों के साथ रहकर परमेश्वर की महिमा करनी चाहिए करके परमेश्वर का वचन कहता है। మనము ఫలించాలి, ఫలములు తీసుకురావాలి. हमें फल लाना, हमें फलना है और हमें फलों को लाना है। యోహాను సువార్త 15:8 ఎవరైతే ఫలిస్తారో వాళ్ళు ధన్య దేవుని మహిమపరుస్తున్నారని రాయబడింది. यूहन्ना की किताब 15 अध्याय के 8वें वचन में जो कोई फल लाता है वो परमेश्वर की महिमा करता है करके लिखा है। కనుక ఫలాభరితమైన జీవితాన్ని జీవించాలి. इसीलिए फलवंत जीवन हमें जीना है, ఆత్మ ఫలము కలిగి జీవించాలి. आत्मिक फलों के साथ हमें जीना है। అనేకమైన ఆత్మలని మనము సంఘాల్లో చేర్చే బిడ్డలుగా జీవించాలి. अनेक आत्माओं को हमें कलीसिया में लाने के पुत्रों की तरह हमें रहना है। మూడోది तीसरी बात 128వ కీర్తన 3వ వచనంలో 128 भजन संहिता के 8वें वचन में మన పిల్లలు పచ్చని ఒలివల చెట్టు వలె పోషించబడి ఎదగాలి అని వాక్యంలో రాయబడినది. हमारे बच्चे हरे जैतून के वृक्ष के तरह पालन पोषण किए जाने चाहिए करके वचन में लिखा है। దీని అర్థం ఏంటంటే మనము పిల్లలకు ఒక మాదిరి కలిగి జీవించాలి. इसका अर्थ क्या है, मतलब हम बच्चों के लिए एक अच्छे आदर के साथ रहना है। అప్పుడు వాళ్ళు ఎదుగుతారని వాక్యం సెలవిస్తున్నది. तो वचन में इस प्रकार से लिखा है कि वो उन्नति पाएंगे, వాళ్ళు పచ్చని ఒలివల చెట్టు వలె ఎదగాలని వాక్యం సెలవిస్తున్నది. वो हरे जैतून के वृक्ष के तरह उन्नति पाना है करके वचन में लिखा है। నాలుగోది चौथी बात లూకాసు వార్త 21వ అధ్యాయము लूका रचित सुसमाचार इसका 21वां अध्याय 37వ వచనంలో 37वें वचन में యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు यीशु मसीह जब इस संसार में थे పగలంతా దేవాలయంలో ఆయన బోధించి सारे दिन भर वो परमेश्वर के मंदिर में उपस्थित रहकर उपदेश देकर రాత్రి ఒలివల కొండ మీదకి వెళ్లి ఆయన ప్రార్థించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. रात में जैतून के पहाड़ के ऊपर जाकर वो प्रार्थना करते थे करके वचन में लिखा है। కనుక దేవుడి ద్వారా ఒలివల కొండ ప్రార్థన జీవితాన్ని చూపిస్తున్నది. इसीलिए प्रिय परमेश्वर की संतान जैतून का पहाड़ जो है वो प्रार्थना के जीवन को सादृश्य है। మనము ఉదయము సాయంత్రము ఎలా టైం దొరకాల దేవుని సన్నిధిలో ప్రార్థించి దేశము కొరకు ప్రజల కొరకు ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతకాలి. हम सुबह शाम दोपहर जब भी हमें वक्त मिलता है तब हम सभी के लिए, देश के लिए प्रार्थना करके हम अनेक लोगों के लिए आशीष का कारण रहना चाहिए करके हम देख सकते हैं। ఐదోది మనం ఆలోచన చేస్తే पांचवी बात को अगर हम विचार करेंगे तो అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9 నుంచి 12, प्रेरितों के काम इसका पहला अध्याय 90 वचन से लेकर 12 वचन तक, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనము. जकरिया की किताब 14 अध्याय 4 वचन। ఇక్కడ దేవుడి ద్వారా యేసు ప్రభు ఒలివల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమైనట్టుగా రాయబడింది. प्रिय परमेश्वर के संतान, यहाँ पर यीशु मसीह जैतून के पहाड़ के ऊपर से स्वर्गारोहण हुए करके वचन में लिखा है। ప్రజలందరూ అలా చూస్తుండగా దేవదూత వచ్చి వారికి ఒక సందేశాన్ని ఇస్తుంది. तब सभी लोग इस प्रकार से देखते समय ही परमेश्वर का स्वर्गदूत आकर उन्हें एक संदेश देता మీరు है। ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? आप क्यों आकाश की तरफ देख रहे हो? ఎలా అయితే ప్రభు వెళ్ళాడో అలా ఇక్కడికే తిరిగి వస్తాడు అని చెప్పేసి ఇదే స్థలానికి వస్తాడని రాయబడింది. जिस प्रकार से प्रभु चले गए उसी प्रकार से इसी स्थान पर वो आएंगे करके लिखा है। కనుక ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే యేసు ప్రభు రెండోసారి వస్తాడు, యేసు ప్రభు రెండో రాకడను చూపిస్తున్నది. కనుక ఇలాంటి మాటలు వినగా సంఘము ఆయన రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. यहाँ पर हम क्या देख सकते हैं, मतलब यीशु मसीह दूसरी बार आने वाले हैं और ये बातों को सुनने वाली कलीसिया तैयारी के साथ रहनी चाहिए करके यहाँ पर हम देख सकते हैं। చూడండి, ఈ ఒలివల చెట్టు నుంచి ఈ 5 విషయాలు సంఘాల్లో సేవకులుగా మన జీవితానికి నేర్చుకునే అద్భుతమైన పాఠాలు. देखिए, जैतून के वृक्ष में से हम ये 5 बातों को सीखने
वाले कलीसिया सेवक लोग है करके हम देख सकते हैं। కనుక చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. देखिए परमेश्वर हमसे बात कर रहे మన हैं। జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से మనం है? దేవుని సన్మానిస్తున్నామా? क्या हम परमेश्वर का आदर मान कर దేవుని रहे हैं? ప్రేమిస్తున్నామా? परमेश्वर से प्रेम कर रहे हैं? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? परमेश्वर को पहला स्थान दे रहे हैं क्या? నిజంగా దేవుని మహిమపరుస్తున్నామా? सच में हम परमेश्वर की महिमा कर रहे हैं మనం क्या? ఈ లోకంలో మరి అనేక మనుషులందరికీ మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? क्या सच में हम सारे संसार के लोगों के लिए आशीष का कारण है ఈ क्या? లోకంలో మనం ఎలా బతుకుతున్నాము? इस संसार में हम किस प्रकार से ఎటు जी रहे పడితే हैं? అటు తిరుగుతున్నామా? जिधर चाहे उधर घूम रहे లేదా हैं क्या? ఒలివల చెట్టు కదా చెప్పినట్టు నాకు పిలుపు ఉన్నది, నాకు దర్శనం ఉన్నది, నేను ఒక పని కలిగి ఉన్నాను, దాన్ని విడిచిపెట్టి నేను రాను, నేను అటు అటు తిరిగా అని చెప్పేసి నో అని చెప్పినట్టుగా మనం కూడా పనికి రాని వాటికి నో చెప్తూ బ్రతుకుతున్నామా? नहीं तो जैतून के वृक्ष के तरह मैं अपना काम छोड़कर अपने बुलाहट को छोड़कर आपके साथ इधर उधर घूमूंगी क्या? मैं नहीं आऊंगी। नो करने वाला स्वभाव हमारे अंदर है क्या? నిజంగా ఒలివల చెట్టు నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. सच में जैतून के वृक्ष में से परमेश्वर हमसे बातें कर रहे हैं। ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. एक बार हमें अपने आप को परखना మన चाहिए। సంఘాలు, మన సేవ జీవితము, క్రైస్తవ జీవితం ఏ విధంగా నడుస్తున్నది? हमारी कलीसिया, हमारे सेवकाई के जीवन, मसीह का जीवन किस प्रकार से चल रहा దేవుడు है? ఈ వాక్యాన్ని బట్టి మనల్ని గద్దిస్తున్నాడు. परमेश्वर इस वचन के द्वारा हमारी ताड़ना कर रहे हैं। ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకుందాం. एक बार इस वचन को लेकर हम अपने आप की परीक्षा करेंगे। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।